వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. మళ్ళీ అదే మోసం, అదే కుట్ర, అదే పైశాచిక ఆనందం. ఎస్, ఒకవైపు ఇరాన్ అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయి, ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి. కానీ అమెరికా మళ్ళీ మోసం చేసింది. ఎస్, फिर से एक बार धोखा. अमेरिका प्रेसिडेंट डोनाल्ड ट्रंप का फिर से एक बार धोखा. ट्रंप के रग रग में धोखा बसा है, इसीलिए वो धोखा ही करेगा और कुछ नहीं. నిజమే, ఒకవైపు చర్చలు జరుగుతున్నాయి, ఇస్లామాబాద్లో చర్చలు జరుగుతున్నాయి. కానీ ఇది పెద్ద మోసం. చర్చలు ఒక బూటకం. ఇరాన్ను మళ్ళీ మోసం చేసేందుకు అమెరికా కుటిల యత్నాలు. అదెలా అంటారా? ఒకవైపు చర్చలు జరుగుతూనే ఉన్నాయి. అమెరికా ప్రతినిధులు, ఇరాన్ ప్రతినిధులు ఇస్లామాబాద్లో పూర్తి సురక్ష మధ్య చర్చలు జరుపుతున్నారు. మరోవైపు ఏం జరుగుతోంది? చర్చలు జరుగుతున్నప్పుడు వాతావరణం ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి కవ్వింపు చర్యలు ఉండరాదు. అమెరికా చర్చల మాటున కుట్రకు దారితీసింది. ఎస్, ఒకవైపు చర్చలు వాడివేడిగా జరుగుతుంటే హార్ముజ్ జలసంధిలో 2 యుద్ధ నౌకలను పంపించింది అమెరికా. హార్ముజ్ ఆ జలసంధిని క్లీన్ చేస్తున్నామంటూ ట్రంప్ల వారి ప్రకటన. మరి చర్చలెందుకు? బలప్రయోగం ద్వారానే ఆ జలసంధిని క్లీన్ చేయాలనుకుంటే ఇరాన్తో చర్చలెందుకు? అమెరికా తీరే ఇంత, ఎప్పుడు ఇలాగే చేస్తుంది. కానీ ఆ యుద్ధ నౌకలను ఇరాన్ తిప్పికొట్టింది. ఇక్కడ మరో పాయింట్ ఏంటంటే, చర్చలకు అందరూ స్వాగతించారు. యుఏఈ కూడా చర్చలు జరగాలి అంటూ ప్రకటన చేసింది. కానీ ఆ యుద్ధ నౌకలు యుఏఈ నుంచే హర్ముజ్ జలసంధి వైపు వెళ్ళాయి. అంటే వీపుపై వీళ్ళు పొడుస్తున్నారు అన్నమాట, వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇంతేకాదు, అమెరికా ప్రెసిడెంట్ల వారు చేసిన ప్రకటనలు చర్చలకు పూర్తిగా విఘాతం కలిగించేవి. అసలు చర్చలు జరపాలని ఉందా లేదా కూడా డౌటే. మేము వాళ్లను ప్రాణాలతో వదిలేశామంటే వాళ్ళు మాట్లాడాలి కదా, చర్చలు జరపాలి కదా, అందుకే వాళ్ళు బతికున్నారు అంటారు. అమెరికా అధ్యక్షుడి ప్రకటనలు, ఒక్కొక్క ప్రకటన ఒక్కొక్క రకంగా ఉంది. చర్చలు జరుగుతుండగానే పిచ్చి పిచ్చి పేలాపనలు. అమెరికా ప్రెసిడెంట్ గారు చేసే ప్రకటనలు ఇరాన్ సార్వభౌమత్వానికి విఘాతం కలిగించేవే. మేము తలుచుకుంటే క్షణంలో ఇరాన్ను భస్మీపటలం చేయగలం. వాళ్ళు బతుకున్నారంటే చర్చల కోసమే. ఇరాన్ పూర్తిగా ఓడిపోయింది, దానికి సైన్యం లేదు, దాని నావికా దళం లేదు, వైమానిక దళం లేదు, పూర్తిగా భస్మీపటలమైంది. ఇక ఇరాన్ పని ఖతమంటూ చర్చలు జరుగుతున్న టైంలోనే ట్రంప్ ప్రకటించారు. మరోవైపు హిజ్బుల్లాపై దాడులు ఆగట్లేదు, యుద్ధం జరుగుతూనే ఉంది. ఇంకోవైపు నెతన్యాహు కొత్త డిమాండ్లు పట్టుకొచ్చారు. ఇలాంటి టైంలో చర్చలు ఎలా శాంతియుతంగా జరుగుతాయి? చర్చలు అంతా డ్రామా. ఇరాన్ను లొంగదీసుకునేందుకు ఒకవైపు చర్చలు జరుపుతూ మరోవైపు ఇరాన్ను ఆక్రమించేందుకు డొనాల్డ్ ట్రంప్ కుట్ర చేశారని ఈ తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. అవును, చర్చలు జరుగుతుండగానే హర్ముజ్కు నౌకలను పంపడం ఏంటి? ఆ దేశానికి సంబంధించి పిచ్చి ప్రేలాపనలు చేయడం ఏంటి? నెతన్యాహు కొత్త డిమాండ్లు పెట్టడం ఏంటి? హిజ్బుల్లాపై దాడులు జరగడం ఏంటి? తప్పెవరిది? తప్పు వాళ్ళదా వీళ్ళదా? ఎవరు కరెక్ట్ యుద్ధం చేస్తున్నారో అన్ని పక్కన పెడితే చర్చలంటూ మొదలయ్యాక ఆ చర్చలకు అనువైన వాతావరణం కల్పించాలి. అన్ని దేశాల బాధ్యత ఇది. చర్చల్లో పాల్గొంటున్న అన్ని దేశాలు సంయమనంగా ఉండాలి. కానీ ఆ పిచ్చోడు, ఆ మూర్ఖుడు, ఆ పాగలిగాడు ఇష్టం వచ్చిన ప్రకటనలు చేస్తున్నాడు, ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మరి చర్చలు ఎలా జరుగుతాయి? పక్కా ధోకా కదా. ఇరాన్ను మరోసారి అమెరికా చర్చల పేరిట వంచింది. కానీ ఇరాన్ అందుకు సిద్ధంగానే ఉంది. అమెరికాను ఇరాన్ నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి ఒకవైపు చర్చలు జరుపుతూనే యుద్ధ సన్నద్ధత కొనసాగిస్తుంది. అంటే చర్చలు ఎందుకు? ఈ ట్రంపుల వారికి చర్చలు ఎందుకు? ఆయన కావాల్సింది చేసుకోవచ్చు కదా. పిచ్చి పిచ్చిగా మాట్లాడడం కంటే యుద్ధం కొనసాగిస్తే అయిపోతుంది కదా. చర్చల పేరిట మరోసారి ఇరాన్ను మోసం చేసే ప్రయత్నాలు ఎందుకు?